హాయ్ ఫ్రెండ్స్, భారత రక్షణ రంగ చరిత్రలోనే అత్యంత దిగ్భ్రాంతికరమైన ఆందోళనకరమైన ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మన వైమానిక దళానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన తేజస్ మార్క్ 1A లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ యుద్ధ విమానాలను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL ఈ మోసాన్ని బయటపెట్టింది. దేశ రక్షణతో ముడిపడి ఉన్న యుద్ధ విమానాల విడిభాగాల నాణ్యత పరీక్షలకు సంబంధించిన నకిలీ రిపోర్టులను సృష్టించారంటూ హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేట్ సప్లయర్పై HAL క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించాల్సిన తేజస్ ఫైటర్ జెట్స్ నిర్మాణ ప్రక్రియలోనే ఇలాంటి నకిలీ వ్యవహారం బయటపడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అసలు హైదరాబాద్ సప్లయర్ చేసిన మోసం ఏంటి, దీనివల్ల యుద్ధ విమానాలకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. భారతదేశం స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అత్యంత తేలికపాటి శరవేగంతో దూసుకెళ్లే యుద్ధ విమానమే ఈ తేజస్. వాయుసేన సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వందలాది సరికొత్త తేజస్ మార్క్ 1A విమానాల కోసం HAL సంస్థకు భారీగా ఆర్డర్లు ఇచ్చింది. యుద్ధ విమానాల తయారీ అంటే సాధారణ విషయం కాదు. అందులో ఉపయోగించే ప్రతి చిన్న నట్టు, బోల్టు, కేబుల్ లేదా రబ్బర్ ప్యాకింగ్ కూడా అత్యంత నాణ్యమైనదే ఉండాలి. ఎందుకంటే వేల అడుగుల ఎత్తులో శబ్ద వేగంతో ప్రయాణించేటప్పుడు ఏ ఒక్క చిన్న భాగం విఫలమైనా సరే కోట్ల విలువైన విమానం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందుకే HAL సంస్థ విడిభాగాలను సరఫరా చేసే ప్రైవేట్ కంపెనీల నుండి ముడి పదార్థాలను తీసుకునేటప్పుడు అవి కఠినమైన నాణ్యతా పరీక్షలను పాస్ అయ్యాయా లేదా అని నిర్ధారించుకోవడానికి టెస్ట్ రిపోర్ట్స్ అడుగుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన సదరు సప్లయర్ కంపెనీ తేజస్ మార్క్ 1A ప్రాజెక్ట్ కోసం కొన్ని విడిభాగాలను HALకి సరఫరా చేసింది. అయితే ఇవి విమానం లోపల ఉండే ఇంజన్ లేదా ఎలక్ట్రానిక్ భాగాలు అయితే కావు. విమాన నిర్మాణంలో సీలింగ్ ప్రొటెక్షన్ కోసం వాడే అత్యంత కీలకమైన రబ్బర్ షీట్లు, తదితర రబ్బర్ ప్రొఫైల్స్. ఏరోస్పేస్ ప్రమాణాల ప్రకారం ఈ రబ్బర్ విపరీతమైన వేడిని, ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. ఆ భాగాల క్వాలిటీ బాగుందని నమ్మించడానికి కొన్ని అధికారిక ల్యాబొరేటరీల పేరుతో సర్టిఫికేట్లను, టెస్ట్ రిపోర్ట్లను కూడా జత చేసింది. కానీ HAL క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఆ రిపోర్టులను నిశ్చితంగా పరిశీలించినప్పుడు వారికి కొన్ని అనుమానాలు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన ఏరోస్పేస్ దిగ్గజం ఆ నివేదికలు జారీ చేసినట్లుగా ఉన్న అసలు ల్యాబొరేటరీలను సంప్రదించి క్రాస్ వెరిఫికేషన్ చేసింది. అక్కడ తేలిన నిజం చూసి HAL అధికారులకు షాక్ గురయ్యారు. ఆ ల్యాబొరేటరీలు సదరు హైదరాబాదు సప్లయర్కు ఎలాంటి నాణ్యత పరీక్షలు నిర్వహించలేదని, ఆ రిపోర్ట్లన్నీ పూర్తిగా నకిలీవేనని తేలిపోయింది. విడిభాగాల అసలు నాణ్యతను దాచిపెట్టి కేవలం ఆర్డర్ దక్కించుకొని లాభాలు సంపాదించడం కోసం సప్లయర్ ప్రభుత్వ ముద్రలు, సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించాడని స్పష్టమైంది. దేశ భద్రతతో ముడిపడి ఉన్న వ్యవహారం కావడంతో HAL ఏమాత్రం ఆలస్యం చేయకుండా తీవ్రంగా స్పందించింది. సదరు హైదరాబాద్ సప్లయర్పై ఫోర్జరీ, మోసం, నమ్మక ద్రోహం వంటి కఠినమైన సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఆ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టేందుకు, భవిష్యత్తులో రక్షణ రంగానికి సంబంధించిన ఎలాంటి ఆర్డర్లు రాకుండా నిషేధించేందుకు చర్యలు ప్రారంభించింది. అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే HALలోని కఠినమైన క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థ ఈ మోసాన్ని ముందే పసిగట్టి ఆ నకిలీ రబ్బర్ భాగాలను విమానాల్లో అమర్చకుండా నిలిపేసింది. రక్షణ శాఖ కూడా ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. ప్రైవేట్ సెక్టార్ను రక్షణ రంగంలో ప్రోత్సహిస్తున్న తరుణంలో ఇలాంటి మోసపూరిత కంపెనీల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాభాల కోసం దేశ రక్షణను సైతం పణంగా పెట్టే ఇలాంటి మోసగాళ్లకు ఎలాంటి శిక్ష పడాలి, డిఫెన్స్ సప్లై చైన్లో భద్రతను ఇంకా ఎలా కఠినతరం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే.